ఘటన మీద ఈరోజు దుర్గారావుని టీడీపీ సానుభూతిని అరెస్ట్ చేశారు. మీరు మొదటి నుంచి ప్లాన్డ్ అటాక్ అని మీరు మొదటి నుంచి చెప్తున్నారు. ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేశారు. ప్రీ ప్లాన్డ్ అటాక్ అనే దానికి రీజన్ కూడా చెప్పాము. ఎందుకు చెప్పామంటే జరిగిన పద్ధతి కానీ ఆ ఫోర్స్ ఎంత ఫోర్స్ఫుల్గా వచ్చింది అనేది కానీ అది ఇద్దరికి తగిలి కూడా అంతే ఫోర్స్ఫుల్గా తగలడం అంటే ఇట్ ఈజ్ నాట్ ఎవడో ఆకతాయి చేసిందో ఊరక గాల్లోకి విసిరిందో ఇచ్చేసిందా కాదనేది అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. గురి పెట్టి కొట్టారు. అదృష్టవశాత్తు తప్పింది. మా అదృష్టవశాత్తు అది తప్పింది. అక్కడికి ఈయనకు తగిలి రెండవది వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా తగిలింది. ఆయన కన్నుకు తగిలింది నేరుగా. ఆయనకే అంత ఫోర్స్ఫుల్గా తగిలింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత గట్టిగా తగిలి ఉంటుంది. అది కొంచెం కింద అయితే ఏమయ్యేది. ఇది మేము ఎక్స్ప్రెస్ చేసింది. మేము ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక సాలిడ్ రీజన్ ఉంది. అయితే దీని మీద వాళ్ళు టీడీపీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారికి బ్యాచ్ కానీ వీళ్ళు అంటున్న మాటలు ఇదంతా డ్రామా అని అంటున్నారు. మళ్ళీ చెప్పాము, మళ్ళీ చెప్తున్నాను. ఇదే డ్రామా వాళ్ళని ఆడమని చెప్పండి. నిజంగా దూరం నుంచి రాయి పెట్టి కొట్టించుకోమని ఎట్లుంటుంది. ఎవడైనా సరే అక్కడ నుంచి రాయి పెట్టి కొట్టించుకోవడము ఇంకోటి చేయడం అనేది సాధ్యమా? సెకండ్ థింగ్ ఆ కాన్స్టిట్యున్సీ సంబంధించిన బోండావమో ఎవరో టార్గెట్గా మూవ్ అవుతున్నారు. ఆయన ఇరికించాలని చూస్తున్నారు అంటారు. ఇరికించాలని చూడడం ఇది. రేపు ఎవడైనా సరే హత్య చేసిన వాడైనా నన్ను హత్య దీంట్లో ఇరికించాలనుకుంటున్నారంటే ఎట్లా కుదురుతుంది? దెన్ దెర్ ఈజ్ ఎ రీజన్, వ్యాలిడ్ రీజన్ టు డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్లో తేలినప్పుడు దీని వెనక ఏదైనా కుట్ర ఉంది. కొట్టినవాడు ఎవరు, దాని వెనక కుట్ర ఉంది. ఆ కుట్ర ఉంది అని ఎందుకు అనుకుంటున్నామంటే అది సాహసం. ముఖ్యమంత్రి గారి మీద గురిపెట్టి ఒక వెపన్తోనో ఇంకో రకంగానో లేదా గట్టిగా తగిలే రకంగా సాహసం ఎవరు చేయగలరు? వెనక ఎవరెవరన్నా ఉండాలి, లేదా వెనక వాళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల రెచ్చిపోయినా ఉండాలి. ఇందులో ఎంతవరకు ఆ వెనక ఉన్న వాళ్ళ పాత్ర ఉంది అనేది కూడా ఇన్వెస్టిగేషన్ అయితే దాని వరకు ప్రకారం మూవ్ అవుతారు. ఇందులో ఒక నిరికించేది ఏమి ఉండదు. వాళ్ళు చేసి ఉంటే దొరుకుతారు. దొరికితే చట్టం పని తను చేసుకుపోతుంది. లేదు అనుకుంటే అక్కడికి ఆగుతుంది. అని ఒకటి ఖాయంగా కనపడేది ఏంటంటే ఇది ఒక పథకం ప్రకారం జరిగింది అనేది మేము ఏదన్నామో అది రుజువు అవుతుంది. అలా అనడానికి కూడా వ్యాలిడ్ రీజన్ మననే చెప్పాము. అలాగే మళ్ళీ చెప్తున్నాం, ఒకవేళ ఇది ఎవరైనా డ్రామాలు అనుకుంటే ఆ రోజు ఖచ్చితంగా 19లో జరిగిందైనా ఈరోజు రాయితో తగిలిందైనా ఆ డ్రామా ఏదో వాళ్ళని ఎనాక్ట్ చేసి చూపమంటున్నాం. ఒకవేళ వాళ్ళకు కావాలంటే దూరం నుంచి ఒకటి వేయించుకొని రాయి ఎక్కడ తగులుతుందో ఆ సాహసం చేయమనండి. తలకాయ ఉండేవాడు ఎవడైనా డ్రామాలు వేసేవాడు అర్థం చేయించుకుంటాడా? ఏదన్నా దానికి వాళ్ళే ఆన్సర్ ఇవ్వాలి. ఈరోజు కూడా అదే మాట్లాడుతున్నారు. వాళ్ళంతటా వాళ్ళే 2 స్టోరీలు రాస్తున్నారు. వాళ్ళంతటా వాళ్ళే మేము ముందే చెప్పినట్టుగా ఇరికించాలని చూస్తున్నారు. అది అతను రోల్ ఉంటుంది కాబట్టి దాంట్లో బయటకు వస్తుంది. రోల్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళు పవర్ఫుల్, వాళ్ళ ప్రాపకం లేని కింద ఇంకోడెవడో ఆ పని చేయలేడు కాబట్టి. సో మా స్టాండ్ అదే ఉంది, అదే రుజువు అవుతుంది. అది బోండా ఉమా, లేదంటే ఆయనకంటే పై వాళ్ళు ఉన్నారా, లేదంటే ఆయన కింద వాళ్ళు ఆయన ఆశీస్సులతో చేయించారా, ఎవరు ఉంది అనేది ఇన్వెస్టిగేషన్లో తేలాలి. మేము చెప్పగలిగింది ఆ ఇన్సిడెంట్ ప్రీ ప్లాన్డ్, ప్రీ మెడిటేటెడ్ అటాక్ అనడానికి కావాల్సిన ఆధారాలు ఉన్నాయి. అది ప్రీ ప్లాన్డా ప్రీ మెడిటేటెడ్ అనే ఆధారాలు ఉన్నప్పుడు దానికి తగిన మోటివ్ ఎవరుకుంటుంది అనుకున్నప్పుడు పలానా వాళ్ళు ఉండొచ్చు అని భావించినాము. వాళ్ళు కాక ఇంకోరు ఎవరైనా ఉండొచ్చా, అంతకంటే చంద్రబాబు నాయుడు కంటే ఇంకా పైన ఎవరైనా ఉన్నారా, లేదంటే చంద్రబాబు నాయుడు కంటే కింద వాళ్ళు అనుకున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సినవి. ఏం జరిగింది దాడి, అది హత్యాయత్నం. దానికి సంబంధించి ఎవరు బాధ్యులో వాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఎవడో బయటకు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని మీరు ఇరికించాలని చూస్తున్నారంటే అది సాధ్యమైంది. ఎవడైనా తప్పు చేసినాడు నన్ను ఇరికించాలని చూస్తున్నారంటే ఎంత దాంట్లో రేషనల్ ఉంటుందో, హేతుబద్ధత ఉంటుందో దీనికి అంతే ఉంటుంది.